ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొద్ది రోజుల్లో ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆర్పిఎఫ్ కాకుండా ఎలాంటి ఎగ్జామ్ అయినా కూడా కంపల్సరీ మనకు సెన్సస్ నుండి అంటే 2011 జనాభా లెక్కల నుంచి అయితే మనకు కంపల్సరీ 1 నుండి 2 బిట్స్ అయితే ఖచ్చితంగా పడతాయి. ఈ వీడియోలో ఈ సెన్సస్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం నేను మీకు చెప్తాను. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏమున్నాయని చెప్పేసి ప్రతిదైతే నేను మీకు వీడియోలో చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూసి నోట్స్ అయితే చేసుకోండి. ఈ పీడిఎఫ్ని కూడా రేపు నేను టెలిగ్రామ్లో కూడా పెట్టేస్తాను. అక్కడ లేదనుకుంటే దానికి సంబంధించినటువంటి సపరేట్ లింక్ క్రియేట్ చేసి అయితే పెడతాను. టెలిగ్రామ్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, లింక్ కింద ఉంటుంది. సో మొత్తంగా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి జాగ్రత్తగా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. 100% ఇందు నుంచి మనకు బిట్ అయితే వస్తుంది. అదేవిధంగా ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. సో నేను చాలా కష్టపడి మ్యాటర్ని గ్యాదర్ చేసి వీడియోతో చేస్తున్నా. సో నా కష్టాన్ని గుర్తించినా ఖచ్చితంగా వీడియో చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఖచ్చితంగా లైక్ చేసిన తర్వాతనే వీడియో చూసే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీరు షేర్ చేయకపోయినా వీడియోని లైక్ అయినా చేయండి. ఇంకా రానున్న రోజులలో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది వీడియో యూజ్ అవుతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక ఇందులో కనుక మొదటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశంలో జనాభా గణన సంస్థకు అత్యంత పెద్ద పోస్ట్ ఏది అని చెప్పేసి అన్నమాట. అంటే ఏదైతే జనాభా లెక్కలను చేసేటటువంటి పోస్ట్ ఉంటుందో అంటే సంస్థ ఉంటుందో అందులో ఉన్నటువంటి పెద్ద పోస్ట్ ఆఫీసర్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అంతే. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిజిస్టర్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క జనాభా లెక్కలను అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశ జనాభా గణనను భారతదేశం యొక్క స్వతంత్రం తర్వాత ఎన్నవ జనాభా గణన ప్రచారంగా పేర్కొనవచ్చు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో అయితే మనకు మొదటిసారి అయితే జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2011 వరకు మొత్తం ఎన్నిసార్లు జరిగింది అని చూసుకున్నట్టయితే మొత్తంగా 7 సార్లు అయితే జరిగిందనమాట. సో 2011 సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే ఎన్నవ జనాభా గణన యొక్క సంఖ్య అంటే 7వది అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అన్నమాట. ఫెర్టిలిటీ రేట్ అండి, హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి క్వశ్చన్. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే బీహార్లో అత్యధిక ఫెర్టిలిటీ రేట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మిగతా ఇంపార్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తంగా ఫెర్టిలిటీ రేట్ వచ్చేసి 3.4% అయితే ఉంది. అదేవిధంగా బీహార్ కనుక చూసుకున్నట్టయితే దేశంలో 3వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి రాష్ట్రం అన్నమాట. సో మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి జనాభా చూసుకోండి 10,40,99,452 ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అండి. అదేవిధంగా మొట్టమొదటిగా అంటే అత్యధిక ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రం యూపీ, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత బీహార్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనకు అడిగేటటువంటి బిట్స్ ఇవి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే జనాభా లెక్కల ప్రకారం కింది వాటిలో భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఓకేనా, అతి తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు సిక్కిం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సిక్కిం చాలా చిన్న దేశము, చిన్న రాష్ట్రం. అక్కడ ఎంత ఉంది అంటే 6.11 lakhs మాత్రమే అక్కడ జనాభా అయితే ఉంది, 6,11,000. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది ఏ కేంద్రపాలిత ప్రాంతాలలో పురుష జనాభా కంటే స్త్రీ జనాభా ఎక్కువ? ఓకేనా, పురుషుల కంటే ఫీమేల్ యొక్క పాపులేషన్ అనేది ఎక్కువ ఉందన్నట్టు. సో అది ఎక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారు, కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఇక్కడ పుదుచ్చేరిలో స్త్రీ జనాభా పురుషుల జనాభా కంటే ఎక్కువగా ఉంది. ఎక్కడ ఇది కేంద్ర పాలిత ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత ఉంది అంటే 1000 మంది పురుషులకు గాను 1,037 మంది మహిళలు అయితే ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల మరియు స్త్రీ అక్షరాస్యత రేట్లు వరుసగా నమోదయ్యాయి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే ఇటు పురుష యొక్క అక్షరాస్యత, ఇది ఫిమేల్కి సంబంధించినటువంటి అక్షరాస్యత. సో 2011 జనాభా లెక్కల ప్రకారం మనకు లిటరసీ అనేది ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు పురుషకు సంబంధించింది అడగచ్చు, లేదా ఫిమేల్కి సంబంధించి అని చెప్పేసి క్వశ్చన్ కూడా అడగచ్చు. సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే సి అన్నమాట. ఇక్కడ పురుషులకు వచ్చేసి 82.14 ఉంది ఆ లిటరసీ రేట్ అనేది. ఫిమేల్ కనుక చూసుకున్నట్లయితే 65.46% అనేది లిటరసీ ఉంది. అంటే ఇది ఏంటంటే ప్రతి 100 మందిలో 82 మంది అబ్బాయిలు చదువుకున్నారు, ప్రతి 100 మందిలో 65 మంది అమ్మాయిలు చదువుకున్నారు. చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఒక 82.14 is to 65.46
పర్సంటేజ్ మెంబర్స్ అయితే చదువుకోవడం అయితే జరిగింది. ఇది లిటరసీ రేట్. అదేవిధంగా మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఇది పురుషులది ఇది ఫీమేల్ది కదా. అదేవిధంగా టోటల్ ఇండియా యొక్క లిటరసీ రేట్ ఎంత అంటే 74.04%. చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి ఓకేనా. కంపల్సరీ మీకు ఇటువంటి బిట్స్ పడవచ్చు. భారతదేశానికి సంబంధించినటువంటి లిటరసీ రేట్ ఎంత అంటే 74.04%. ఓన్లీ మేల్కు సంబంధించింది అడిగితే 82.14%. ఓన్లీ ఫీమేల్కి అడిగితే 65.46% అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా ఓకేనా. చాలా 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 ఇంపార్టెంట్. అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా చూసుకున్నట్టయితే సెర్చిప్ అండి ఓకేనా. సెర్చిప్ ఇది ఎక్కడ ఉంటుందంటే మిజోరాంలో ఉంటుంది ఓకేనా. సెర్చిప్ అనేటటువంటి జిల్లా మిజోరాంలో ఉంటుంది. ఇక్కడ అత్యధిక అక్షరాస్యత కలిగింది. సుమారు 98% పైనే ఇక్కడ అక్షరాస్యత అయితే ఉంది ఓకేనా. అదేవిధంగా భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు కేరళ గుర్తుపెట్టుకోండి. కేరళ తర్వాత ఏ రాష్ట్రం అంటే అప్పుడు మిజోరాం గుర్తుపెట్టుకోండి ఓకేనా. కేరళ మొదటి స్థానంలో ఉంటుంది, మిజోరాం రెండో స్థానంలో ఉంటుంది. అత్యధిక లిటరసీ కలిగినటువంటి జిల్లా ఏది అన్నప్పుడు సెర్చిప్ గుర్తుపెట్టుకోండి. సెర్చిప్ ఎక్కడ ఉంటుంది, మిజోరాంలో అయితే ఉంటుంది ఓకేనా. ఇక్కడ ఎంత ఉంటుందంటే 98.23% అయితే ఉంటుంది ఓకే. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు అర్థమయ్యే విధంగా, తెలుగు మీడియం వాళ్ళకు అర్థమయ్యే విధంగా మొత్తం అయితే పెట్టాను. వీలైతే ఇది చదువుకోండి, ఒకసారి చదవండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే దేశంలో జాతీయ అక్షరాస్యత రేట్ ఎంత చెప్పాను ఇంతకుముందు 74.04% ఇండియాలో ఉన్నటువంటి లిటరసీ రేట్. అదేవిధంగా మేల్ కనుక చూసుకున్నట్టయితే 82.14%, స్త్రీగా చూసుకున్నట్టయితే 65.46% అయితే ఉంది. ఇదేంటి లిటరసీ అక్షరాస్యత రేటు. అదేవిధంగా అత్యధిక అక్షరాస్యత కేరళ అగ్రస్థానంలో ఉంది. ఎంత ఉందంటే కేరళ చెప్పాను కదా, అత్యధికంగా లిటరసీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే కేరళ. అక్కడ ఎంత 93.91% ఉంది. అత్యల్ప అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే బీహార్ అండి ఓకేనా. బీహార్ చివరి స్థానంలో ఉంది. ఈ బీహార్లో ఎంత ఉందంటే 63.8%. ఈ బీహార్కు పైన చూసుకున్నట్టయితే రాజస్థాన్ ఉంటుంది. రాజస్థాన్ అంటే బీహార్ లాస్ట్లో ఉంటుంది, లాస్ట్ నుంచి సెకండ్ రాజస్థాన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఓకే. పైన రెండు వచ్చేసి పైన ఫస్ట్ కేరళ, దాని తర్వాత మిజోరాము, లాస్ట్లో చూసుకున్నట్టయితే బీహార్ ఉంటుంది, బీహార్కి పైన రాజస్థాన్ అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా. అదేవిధంగా మిజోరాంలోని సెర్చిప్ భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా, ఇంతకుముందు చెప్పిన కదా. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ అనేటువంటి ఒక జిల్లా ఉంటుంది. ఇది భారతదేశంలో అత్యల్ప అంటే అతి తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా. ఇది ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లక్షద్వీప్ 91.85% అక్షరాస్యత రేటుతో భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం. క్వశ్చన్ అడగచ్చు, అత్యధిక లిటరసీ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అన్నప్పుడు లక్షద్వీప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా. అదేవిధంగా అతి తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం ఏది అన్నప్పుడు దాద్రా నగర్ హవేలీ గుర్తుపెట్టుకోండి ఓకేనా. 76.24% తోటి దాద్రా నగర్ హవేలీ చివరి స్థానంలో ఉంది. 91.85% తోటి లక్షద్వీప్ మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా. అదన్నీ యూనియన్ టెరిటరీ. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లల లింగ నిష్పత్తి ప్రతి 1000 మందికి పురుషులకు స్త్రీలు ఎంతమంది అని క్వశ్చన్ అనమాట. అంటే లింగ నిష్పత్తి, చైల్డ్ సెక్స్ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 2011 జనాభా లెక్కల ప్రకారం అంట మనకు లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు గాను స్త్రీల సంఖ్య ఏంటి. పిల్లల లింగ నిష్పత్తి అంటే 0 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడ మనము ఆ చైల్డ్ సెక్స్ రేషియో కిందకైతే పరిగణించడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి చిన్న పిల్లలది కనుక చూసుకున్నట్టయితే దీనికి ఆన్సర్ వచ్చేసి 919 మెంబర్స్ అయితే ఉన్నారు. అంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకు గాను ఎంతమంది ఉన్నారంట 919 మంది అమ్మాయిలు ఉండడం అయితే జరిగింది. చిన్న పిల్లలు 0 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలు. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నోట్ రాశాను చూసుకోండి ఓకేనా. ఒకటి 0 నుంచి 6 ఏళ్ల మధ్య ఉన్న ఆ స్త్రీ పురుష నిష్పత్తిని లింగ నిష్పత్తి అంటాము, చైల్డ్ సెక్స్ రేషియో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓవరాల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఓకేనా. నేను ఇంతకుముందు ఆల్రెడీ పైన చెప్పిన కదా, గుర్తుపెట్టుకోండి. మొత్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంకు సంబంధించినటువంటి అక్షరాస్యత శాతం ఎంత అని చెప్పేసి 74.04% అని నేను మీకు ఇంతకుముందే చెప్పిన, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ ఇవన్నీ మనకు అడిగినటువంటి బిట్సే.
ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే విస్తీర్ణం పరంగా, ఓకేనా, విస్తీర్ణం పరంగా భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ స్థానం ఎంత? ఓకేనా, విస్తీర్ణం పరంగా భారతదేశంలోని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ స్థానం ఎంత అని చెప్పేసి క్వశ్చన్. ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే 4వ స్థానంలో ఉంటుంది. అదేవిధంగా జనాభా పరంగా చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విస్తీర్ణం పరంగా భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అన్నప్పుడు లక్షద్వీప్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం విస్తీర్ణంగా, ఓకేనా, విస్తీర్ణం పరంగా అతి చిన్నది అన్నప్పుడు లక్షద్వీప్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది అన్నప్పుడు లడాక్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లడాక్ వచ్చేసి అతి పెద్దది, అదేవిధంగా అతి చిన్నది వచ్చేసి లక్షద్వీప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీ. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం ఏది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సిటీ, నగరం అంటే సిటీ, అది ఎక్కడ ఉంది అంటే గ్రేటర్ ముంబై మున్సిపల్ సముదాయం, అంటే గ్రేటర్ మున్సిపల్లో ముంబైలో ఉండడం అయితే జరిగింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సంఖ్యలో షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీ జనాభా. ఓకేనా, ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఎస్సీలు అయితే ఉన్నారు. మరి ఎస్టీ జనాభా ఎక్కడ ఉంది అన్నప్పుడు అప్పుడు మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా దేశంలో 2వ అతిపెద్ద రాష్ట్రం ఏది? ఓకేనా, జనాభా పరంగా 2వ అతిపెద్ద రాష్ట్రం ఏది అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి మహారాష్ట్ర. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి యూపీ ఉంటుంది, ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర ఉంటుంది, తర్వాత బీహార్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశంలో మొదటి జనాభా గణన ఎప్పుడు ప్రారంభమైంది? ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొదటిసారిగా జనాభా గణన ఎప్పుడు ప్రారంభించారు అన్నప్పుడు 1872లో లార్డ్ మోయో ఇతను ప్రారంభించడం అయితే జరిగింది. దీనికి ఆన్సర్ ఇది లార్డ్ మోయో. దీని తర్వాత అఫీషియల్గా 1881లో లార్డ్ రిప్పన్ ఇతని యొక్క అధ్యక్షతన ఇదైతే ప్రారంభం అయితే జరిగిందనమాట. సో ఇట్లా క్వశ్చన్ అడిగినప్పుడు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారని చూసుకోండి. మొదటిసారిగా అన్నప్పుడు 1872 లార్డ్ మయో అనేటటువంటి ఒక వైస్రాయ్ జనరల్ అయితే ఉండే. దాని తర్వాత తీసుకున్నట్టు అఫీషియల్గా 1881 నుంచి లార్డ్ రిప్పన్ ఈ యొక్క ప్రారంభించడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీకు అదేవిధంగా మన ఇండియా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే ఎప్పుడు మనకు అఫీషియల్గా ప్రారంభమైంది అంటే 1951 ఫిబ్రవరి 19 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, స్వతంత్రానికి ముందు, స్వతంత్రానికంటే అనంతరం అని చెప్పేసి 2 రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత రేటు కేరళలో ఉంది. తర్వాత ఏ రాష్ట్రంలో ఉంది? ఓకేనా, ఫస్ట్ కేరళ, తర్వాత వచ్చేసి మిజోరాం. మీకు అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా అంటే జనసాంద్రత కలిగినటువంటి భారతదేశంలోని రాష్ట్రాల సరైన క్రమం. జనాభా వేరు, జనసాంద్రత వేరు. ఓకేనా, ఇక్కడ జనసాంద్రత అడిగిండు. ఇక్కడ ఉన్నటువంటి జనసాంద్రత చూసుకున్నట్టయితే అత్యల్ప జనసాంద్రత కలిగినటువంటి, అత్యల్ప అంటే అతి తక్కువ సిక్కింలో లేదు కాబట్టి సిక్కిం కాదు, ఈ ఆప్షన్ తీసేకోకండి. అతి తక్కువ ఉన్నది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ ఈ మూడిట్లో ఏదో ఒక మనకు ఆన్సర్ అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువ ఉంటాయి, అతి తక్కువ ఉంటుంది, దాని తర్వాత మిజోరాం, దాని తర్వాత సిక్కిం, తర్వాత నాగాలాండ్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జనాభా ప్రకారం కింది వాటిలో ఏ నగరాల క్రమం సరైంది? కింద ఉన్నటువంటి జనాభా ప్రకారం ఏది కరెక్ట్ ఆర్డర్లో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చేసి ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై. నేను మీకు ఇంతకుముందు చెప్పిన కదా అత్యధిక జనాభా ఉన్నటువంటిది ముంబై అని చెప్పిన. ఓకేనా, సిటీ కాబట్టి ముంబై తర్వాత కోల్కతా తర్వాత ఢిల్లీ, తర్వాత చెన్నై అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్న భారతదేశంలోని ఏ రాష్ట్రం? ఓకేనా, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కేరళ అన్నమాట. ఓకేనా, కేరళలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది జనాభా లెక్కల ప్రకారంగా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారతదేశంలో దశాబ్దాల జనాభా గణన అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో దశాబ్దాల జనాభా గణన మొత్తానికి ఏంటంటే భారతదేశంలో జనాభా గణన అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని చెప్పేసి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 1881 అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పిన కదా. సో మనకు అఫీషియల్గా ఎప్పుడు ప్రారంభమైందంటే 1881లో, మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభమైందన్నప్పుడు 1872. అదేవిధంగా స్వతంత్రం తర్వాత మన భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైందంటే 1951 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ తికమకైతే అవ్వద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కింది వాటిలో ఏ రాష్ట్రం అత్యధిక అక్షరాస్యతను కలిగి ఉంది? సో కింది వాటిలో ఏ రాష్ట్రం అత్యధిక అక్షరాస్యతను కలిగి ఉంది? నేను చెప్పాను కదా, ఇక్కడ మిజోరాం, వెస్ట్ బెంగాల్, గుజరాత్, పంజాబ్ ఉంది. సో కింద ఇచ్చినటువంటి రాష్ట్రంలో మనకు మిజోరాం ఉంది. ఓకేనా, కాబట్టి మిజోరామే ఇక్కడ హైయెస్ట్ పాలసీ కలిగినటువంటి రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే భారతదేశంలో ప్రధానంగా కొన్ని జాతి సమూహాలు అయితే ఉన్నాయి. ఒకటి ద్రవిడ, ఆర్యన్, అదేవిధంగా మాంగోలాయిడ్లు. ఈ మూడు ఉంటే ఇందులో మాంగోలాయిడ్లు ఎక్కడ నివసిస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్. ఇందుకు ఆన్సర్ వచ్చేసి ఈశాన్య భారతదేశం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని పురుష మరియు స్త్రీల అక్షరాస్యత రేట్లలో కింది వాటిలో ఏ రాష్ట్రానికి కనీస వ్యత్యాసం ఉంది? ఓకేనా, కనీస వ్యత్యాసం అన్నప్పుడు కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే భారతదేశం నేడు జనాభా పరివర్తన ఏ దశలో ఉంది? ఓకేనా, దీనికి ఇంగ్లీష్లో కూడా నేను పెట్టాను చూసుకోండి. దీన్ని డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇది ఏ దశలో ఉంది అంటే అధిక జన రేటు, అదేవిధంగా తగ్గుతున్న మరణాల రేటు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారత జనాభా గణన 2011 ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రం పట్టణ ప్రాంతాల్లో అత్యధిక జనాభాను కలిగి ఉంది? సో పట్టణ ప్రాంతాల్లో అత్యధిక జనాభాను కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసి గోవా. గుర్తుపెట్టుకోండి, సరేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ జనసాంద్రత, ఓకేనా, జనసాంద్రత ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. జనసాంద్రత అన్నప్పుడు భారతదేశంలో అత్యధిక జనసాంద్రత ఏ రాష్ట్రంలో ఉంటుంది? బీహార్. అత్యధిక జనసాంద్రత అంటే అతి తక్కువ జనసాంద్రత ఎక్కడ ఉంటుంది? అరుణాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, జనాభా వేరు, జనసాంద్రత వేరు, లిటరసీ వేరు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, జాగ్రత్తగా రాసుకోవాలా. సో ఇక్కడ ఏం అడిగిండు? మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి జనసాంద్రత అడిగిండు. సో ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కి 236 మంది అయితే ఉంటారు. ఓకేనా, ప్రతి చదరపు కిలోమీటర్కి 236 మంది నివసించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఓవరాల్ ఇండియాకి అడిగితే భారతదేశానికి సంబంధించినటువంటి జనసాంద్రత అడిగితే కనుక డెన్సిటీ అంటాం ఇంగ్లీష్లో, డెన్సిటీ 382 ఫీట్ పర్ కిలోమీటర్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ జనసాంద్రత ఎంత? ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి జనసాంద్రతను అడిగిండు. ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి జనసాంద్రత ఎంత అంటే ప్రతి చదరపు కిలోమీటర్కి 829 మంది ఉంటారు. అదేవిధంగా భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రము బీహార్ అని చెప్పిన కదా. ఈ బీహార్లో ప్రతి చదరపు కిలోమీటర్కి 1100 చేంజ్ ఉంటారు, 1100 మంది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తాను నేను. 1100 మంది అయితే ఉంటారు ప్రతి చదరపు కిలోమీటర్కి. అయితే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది? బీహార్. ఇక్కడ మాత్రం క్వశ్చన్ మార్క్ అయితే చేసుకోకండి. ఓకేనా, మీకు క్లియర్గా చెప్తున్నా. ఇలాంటి టాపిక్ వచ్చిన దగ్గర మీకు విత్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల సంఖ్య ఎంత? ఓకేనా, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి నగరాల సంఖ్య 53. ఆన్సర్ వచ్చేసి 53. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలోని మొత్తం జనాభాలో భారతదేశం వాటా ఎంత? సుమారుగా చూసుకున్నట్టయితే మనకు 17% ఉన్నామండి. 17.5% మన భారతదేశ వాటా ఉంది. ప్రపంచం మొత్తం 100 మంది ఉన్నారనుకుంటే అందులో మనం దాదాపు 17 మంది మనమే ఉన్నాం. ఓకేనా, అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం అంటే దేశం కాబట్టి మనది ఈ మాత్రం అయితే ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? మహిళల అత్యధిక అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కూడా కేరళ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కేరళ. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మేల్కు సంబంధించింది అడిగినా కూడా కేరళ గుర్తుపెట్టుకోండి. ఓకే, కేరళ. నెక్స్ట్ వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి పురుషులకు మహిళల సంఖ్య నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన. సో ఇక్కడ ప్రతి 1000 మంది పురుషులకి గాను ప్రజెంట్ మన భారతదేశంలో 943 మంది మహిళలు ఉండడం అయితే జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, మనకు సెక్స్ రేషియో ఎంత ఉంది? 1000:947, 1000:943. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి డి. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా శాతం ఎంత? గ్రామీణ
జనాభా శాతం ఎంత, అంటే పట్టణ కాదు గ్రామాలలో నివసిస్తారు కదా వాళ్ళ శాతం చూసుకున్నట్లయితే 68.8% మంది గ్రామీణ జనాభా ఉండడం అయితే జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా కోణంలో దేశంలో జార్ఖండ్ ఏ స్థానంలో ఉంది, అంటే జార్ఖండ్ ఏ స్థానంలో ఉంది అంత ఇంపార్టెంట్ కాకపోయినా కంపల్సరీ మనం ఇటువంటి కొద్దిగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, మనకి ఇక్కడ 13వ స్థానంలో ఉంది జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే చాలా 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 ఇంపార్టెంట్, ఎన్నోసార్లు మీకు రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. భారత జనాభా లెక్కల కమిషనర్ 2011లో మనకు జనాభా లెక్కలు జరిగినాయి కదా, దానికి ఉన్నటువంటి కమిషనర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, శ్రీ చంద్రమౌళి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్లో గ్రామీణ జనాభా శాతం ఎంత, బీహార్లో గ్రామీణ జనాభా శాతం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చేసి 88.8% మంది బీహార్లో గ్రామీణ అంటే జనం ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా గణన ఎవరి హయాంలో పూర్తయింది? ఓకేనా, ఎవరి హయాంలో పూర్తయిందంటే భారతదేశంలో మొదటిసారి ఎవరు చేసిండ్రు చెప్పాను కదా మీకు, మర్చిపోవద్దు. 1872లో చేయడం అయితే జరిగింది కదా, ఎవరు? లార్డ్ మయో. అతని తర్వాత 1881లో లార్డ్ రిప్పన్ చేస్తారు. అదేవిధంగా స్వతంత్రానంతరం మనకు 1951లో జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత? ఓకేనా, ఎంత అంటే దీని కామెంట్ మీరే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశ జనాభా చరిత్రలో జనాభా విభజన సంవత్సరం దేనిని అంటారు? జనాభా విభజన సంవత్సరం అని చెప్పేసి 1921ని పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జనాభా గణన 2011 భారత జనాభా గణన చరిత్రలో ఎన్నవ జనాభా గణన చేయబడింది? గుర్తుపెట్టుకోండి. 2011 కలుపుకుంటే ఎన్నిసార్లు ఈ యొక్క జనాభా గణన చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇప్పటివరకు మొత్తంగా 15 సార్లు చేయడం అయితే జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 15 సార్లు చేశారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇది మొత్తంగా చూసుకుంటే చరిత్రలో మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నవది అన్నప్పుడు 7వది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో ఒకసారి, 1961లో, 71లో, 81లో, 91లో, 201లో, 2011లో చేశారు. తర్వాత 2021లో చేయలేరు కారణంగా. సో మొత్తంగా చూసుకుంటే 7 సార్లు అయితే కంప్లీట్ అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారత జనాభా గణనను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? ఇది మీకు తెలిసిందే కదా, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా భారతీయ రాష్ట్రాల్లో బీహార్ ఎన్నవ స్థానం? ఇప్పటికీ 3-4 సార్లు చెప్పిన ఎన్నో స్థానం అని చెప్పేసి. ఓకేనా, అది మీరే దీనికి ఆన్సర్స్ కూడా రాయండి కింద. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి జనాభా ఏదైతే ఉందో అది భారతదేశ జనాభాలో ఎంత శాతం అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చేసి 16.5% అయితే ఆన్సర్. అదేవిధంగా జనాభా పరంగా భారతదేశంలో అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం, ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం అన్నప్పుడు ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఢిల్లీ అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీ. అదేవిధంగా ఇక్కడ మరొక ఇంపార్టెంట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. విస్తీర్ణం పరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది అన్నప్పుడు లడఖ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విస్తీర్ణం పరంగా అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది అన్నప్పుడు లక్షద్వీప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పిన, బట్ ఇంకోసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా జనాభా పరంగా అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ ఏది అంటే ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశం అత్యధిక జనాభా వృద్ధి రేటును కలిగి ఉంది అంటే భారతదేశం అత్యధిక జనాభా వృద్ధి రేటును ఏ దశాబ్దంలో కలిగి ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో అది 1961 నుంచి 1971 దశకంలో ఈ యొక్క జనాభా వృద్ధి రేట్ అయితే మనకు కలిగి అయితే ఉండే. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అంటే జనసాంద్రత అంటే డెన్సిటీ అంటే ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది ఏంటి అంటే ప్రతి చదరపు కిలోమీటర్కి నివసించే వ్యక్తుల సంఖ్య అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రతి చదరపు కిలోమీటర్కి నివసించేటటువంటి మనుషుల సంఖ్య, నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ పర్ స్క్వేర్ కిలోమీటర్ అని చెప్పేసి దీనికి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల తుది డేటా ప్రకారం ప్రతి చదరపు కిలోమీటర్కి భారతదేశ సగటు జనసాంద్రత ఎంత? ఇది ఇండియాకు సంబంధించింది. ఓకేనా, భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ డెన్సిటీ ఎంత అంటే పాపులేషన్ ఇండియన్ డెన్సిటీ అన్నప్పుడు 382 మంది అని గుర్తుపెట్టుకోండి. ప్రతి చదరపు కిలోమీటర్కి అంటే ప్రతి ఒక స్క్వేర్ కిలోమీటర్కి 382 మంది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల తుది గణాంకాల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి భారత రాష్ట్రం ఏది అని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే చాలాసార్లు చెప్పిన బీహార్. ఓకే, ఇక్కడ బీహార్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. 1100 చేంజ్ అయితే అక్కడ ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అత్యధికంగా బీహారు, అతి తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏదన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జనాభా లెక్కల ప్రకారం చదరపు కిలోమీటర్కు వ్యక్తులలో బీహార్ జనసాంద్రత ఎంత? ఇక్కడ చూసుకోండి 1106. ఓకేనా, 1106 బీహార్కు సంబంధించినటువంటి డెన్సిటీ లేదా జనసాంద్రత ఎంత అన్నప్పుడు 1106 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం బీహార్. అదేవిధంగా భారతదేశంలోని కింది మెట్రోపాలిటన్ నగరాల్లో ఏది తక్కువ జనాభా లేదా జనసాంద్రతను కలిగి ఉంది అని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా, దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే చెన్నై అండి. చెన్నైలో అత్య తక్కువ డెన్సిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ లింగ నిష్పత్తిని ఎలా లెక్కిస్తారు? లింగ నిష్పత్తి అంటే ఏంది? సెక్స్ రేషియో. హౌ టు క్యాలిక్యులేటెడ్ సెక్స్ రేషియో. సో ఇక్కడ ఎట్లుంటుందంటే ప్రతి 1000 మంది పురుషులకు మహిళల సంఖ్య చెప్పిన కదా, ప్రతి 1000 మంది పురుషులకు మహిళలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూస్తారు. సో దీనికి ఆన్సర్ ఇదే, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రము, అతి తక్కువ సెక్స్ రేషియో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానాలో. ఓకేనా, హర్యానాలో చాలా తక్కువ సెక్స్ రేషియో అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో పట్టణ జనాభాలో అత్యధిక శాతం ఉన్న రాష్ట్రం ఏది? అంటే పట్టణ జనాభా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. పట్టణ జనాభా గోవాలో ఎక్కువ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది అనుకుంటా, ఇది రిపీటెడ్గా అవుతుందేమో. నెక్స్ట్ వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మొత్తం జనాభాలో పట్టణ జనాభా ఎంత శాతం? ఓకేనా, ఇంతకుముందు నేను ఏమని అడిగిండు? పట్టణ జనాభాలో అత్యధిక శాతం ఉన్న రాష్ట్రం ఎంత? గోవా. ఓకేనా, ఇప్పుడు పట్టణ జనాభా ఉన్నటువంటి శాతం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. మొత్తం భారతదేశంలోని మొత్తం జనాభాలో పట్టణ జనాభా ఉన్నటువంటి శాతం ఎంత? 31.2%. గ్రామీణ ఉంటుంది, అదేవిధంగా పట్టణ ఉంటుంది. ఓకేనా, ఇంతకుముందు కూడా గ్రామీణ చెప్పిన, ఇది పట్టణ. ఓకేనా, గ్రామీణ నుంచి మేనేజ్ చేస్తే మిగిలిందంతా పట్టణే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టే ఎస్టీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అన్నట్టు. ఎస్టీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. అదేవిధంగా ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు యూపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా ఎస్టీ జనాభా అత్యధికంగా ఉన్నట్టు అంటే పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్. భారతదేశంలోని మొత్తం జనాభాలో ఎస్టీకి సంబంధించినటువంటి జనాభా శాతం ఎంత? 8.6% అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశంలోని మొత్తం జనాభాకు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ అంటే ఎస్సీ. ఓకేనా, షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ జనాభాకు ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే 16.6% ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద లిటరసీ రేట్ ఇన్ ఇండియా ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే లిటరసీ అనేది ఏదైతే ఉందో, లిటరసీకి సంబంధించినటువంటి అక్షరాస్యత రేట్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పటి నుంచి లెక్కిస్తారని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చేసి 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న జనాభాకు ఈ యొక్క దీంట్లో పొందుపరచడం అయితే జరుగుతుంది లిటరసీ రేట్లో. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సంపూర్ణ అక్షరాస్యత కోసం జనాభాలో ఎంత శాతం కనీసంగా అంటే కనీస ప్రమాణంగా నిర్ణయించబడుతుంది, కనీస ప్రమాణంగా తీసుకుంటారు అని చూసుకున్నట్టయితే 90% అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో జాతీయ అక్షరాస్యత సగటు కంటే తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జాతీయ అక్షరాస్యత సగటు కంటే కూడా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఒరిస్సా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒరిస్సా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో దీనికి కూడా ఆన్సర్ మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా, అతి తక్కువగా ఉన్నటువంటి లిటరసీ రేట్ అతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదో మీరే కామెంట్ అయితే చేయండి. ఎన్నోసార్లు చెప్పిన ఇప్పటిదాకా నేను దీన్ని. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ బీహార్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బీహార్. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్ దీని 2వ స్థానంలో ఉంటుంది, బీహార్ వచ్చేసి మొదటి స్థానంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే చివరి స్థానంలో అక్షరాస్యతలో చివరి స్థానంలో బీహార్ ఉంటుంది, బీహార్ పైన రాజస్థాన్ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి లిటరసీకి అది కూడా పెట్టిన. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే
2001 నుండి 2011లో భారతదేశంలో అక్షరాస్యత వృద్ధి ఏ రకంగా ఉంది, గ్రోత్ అనేది లిటరసీ గ్రోత్ అనేది ఎంత పర్సెంటేజ్ అయితే ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ 8.2% అనేది పెరగడం అయితే జరిగింది. సో 2001 నుంచి 2011 మధ్యలో చూసుకున్నట్టయితే. సో ఇదన్నమాట. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని నగరాల్లో నివసించే వారి సంఖ్య సుమారుగా, సో భారతదేశ నగరాల్లో నివసించే సుమారుగా చూసుకున్నట్టయితే 37 కోట్ల పైనే ఉంటుంది. సో మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఇక టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లోనే రేపు పెడతాను, ఈ రోజు అయితే పెట్టాను. ఇదన్నమాట. అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎంతో కష్టపడి వీడియోతో చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.